ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపదేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం విశేషంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమివ్వగా ఆలయ ప్రాంగణం భక్తజనాలతో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కుంకుమ పూజలు, చండీ హోమంలో పాల్గొనడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వామే శూలకపాలపాశవిగ్రే ఖడ్గం గణం దిమిడిమం బిభ్రాణం గణపంకజైః శ్రీ నయనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటికాంత సూర్య సదృశం నాశోజ్వలద్భూషణాం రక్తాలంబిత హేమకుండలాం శ్రీ రేణుకామాశ్రయే శ్రీ కుంకులమ్మవారు ద్వారకాతిరుమల గ్రామం మొదట్లో కుంకుడు చెట్లో సౌందర్యంగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికి చలన తల్లిగా భక్తులు జాతి కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉగాది నుంచి శ్రీరామనవమి జలాల వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి గాజులతో అలంకరించడం జరుగుతుంది. ఈ రోజు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి కవచోద్వాసన, సామూహిక కుంకుమ పూజలు, చండీ హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ దర్శించండి. శ్రీమాత్రే నమః. శ్రీ కుంకులమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఇలాగ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ గాజుల పూజలో, కుంకుమ పూజకి మేము పూజలో పూజ చేస్తున్నాం. తల్లి వల్ల మాకు ఆయురారోగ్యాలు అనుకున్నవన్నీ తీరుతూ ఉంటాయి. మాకు నమ్మకం ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. కుంకులమ్మ తల్లి ధన్యవాదాలు. వసంతోత్సవాల ఆఖరి రోజైన కుంకుమ పూజకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు వచ్చిన ముత్తైదులందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు అమ్మవారు ఇవ్వాలని, ఇలాగే ప్రతి సంవత్సరం రావటానికి అమ్మవారు మాకు కృపనివ్వాలని చేసుకుంటాం. ఈ కుంకుమ పూజలో పాల్గొన్న వారికి ఆరోగ్యాలు, వాళ్ళు మనోవాంఛ సిద్ధి కలగాలని అమ్మవారిని నేను కృతజ్ఞతతో అడుగుతున్నాను.